అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని గెలిపించారో వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చెప్తున్నాను, ఇది మామూలు విజయం కాదు, ఇది ధర్మం. ఒక దిక్కేమో ఈ జిల్లాలో ముఖ్యమంత్రి వచ్చి ఇన్స్టిట్యూషన్ బెదిరిస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి కులాలను బెదిరిస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మామూలు కార్ల షోరూంలో 10 ఓట్లుంటే వాళ్ళని బెదిరించి భయపెట్టించే పరిస్థితి వచ్చారు. 45,000 మైనార్టీ ఓట్లను చేర్చుకున్నారు. 45,000 ఓట్లు తీసేస్తే కాంగ్రెస్ వాళ్ళు దాంట్లోకి 15,000, అది కూడా ఆ నరేందర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఈ 4 జిల్లాల నుంచి 42 నియోజకవర్గాల నుంచి పూర్తిగా భూస్థాపితం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. మన నైతిక బాధ్యత వహించి 2 ఎమ్మెల్సీలు ఓడిపోయినావు. ఇలా నీకు ఏం భోగం ఉంది, ఏం భోగం ఉంది రేవంత్ రెడ్డి వల్ల? నీ పాలన ఏముందో ప్రజలు తీర్పిచ్చారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కావాలని, ధర్మము, న్యాయము, నిజాయితీ కల భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి ఇవాళ తీర్పిచ్చారు. ఆ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ఇందూరు భాజపా తరఫు నుంచి మేమందరం కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నాం. మరొక్కసారి చెప్తున్నా, ఈ విజయంలో కీలక పాత్ర వహించిన ఈ ఇందూరు జిల్లా బిడ్డ, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు, 2 శాసనసభ్యులు గౌరవ మన ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే గౌరవ రాకేష్ రెడ్డి గారు, పసుపు బోర్డు చైర్మన్, మా కార్యకర్తలు, మా జిల్లా పదాధికారులు, మా రాష్ట్ర పదాధికారులు, మా మండలాధ్యక్షులు, మా మండల పదాధికారులు, అలాగే భారతీయ జనతా పార్టీ కాషాయ కండువా కప్పుకొని ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఈ ఎన్నికల్లో పనిచేసి, ఒక దిక్కు పోలీస్ యంత్రాంగం, ఒక దిక్కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అరాచకాలు. ఇవాళ 2 ఎమ్మెల్యేలను అడుగుతున్నాయి ఇక్కడ, సుదర్శన్ రెడ్డికి అలాగే భూపతి రెడ్డికి. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తిని అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే చైర్మన్లు అని చెప్పి ఓడిపోయిన అనధికారంగా తిరుగుతున్న నాయకులను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ 24,000 చిల్లర 25,000 ఓట్లు పడితే అందులోకించి 2,000 ఓట్లు చెల్లకుండా పోతే మిగిలిన 23,000 ఓట్లల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 18,000 ఓట్లేసిన ఇందూరు ప్రజలకు, ఇందూరు గ్రాడ్యుయేట్స్కు, ఇందూరు టీచర్స్కు, ఇందూరు మేధావులకు, ఇందూరు ప్రతి ఒక్క అభివృద్ధి కాంక్షించే వ్యక్తులకు 18,000 వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేలుగా ఉండేందుకు? మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నాను, నైతిక బాధ్యత లేదా మీకు? ప్రజలు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పటికైనా చెప్తున్నా, మీకు అవకాశం ఇచ్చారు. మొన్న ఎలక్షన్లో ఆ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న తప్పులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాన్ని అడ్డుకొని వాళ్ళని ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి, టీఆర్ఎస్ పెంకలాగుంది, పెంక మీద ప్యాలల్లాగా ఏగుతున్నామని ప్రజలు కాంగ్రెస్ కోటేస్తే పొయ్యిలో పడ్డరు. పొయ్యిలో పడ్డ తర్వాత తెలిసింది, ఈ పెంక పొయ్యి టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కూడా తెలంగాణ ప్రజల ముంచే పార్టీలు. తెలంగాణ ప్రజలను కాపాడేదంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని ఇవాళ ఎన్నికల సందర్భంగా మరొక్కసారి రుజువైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.